అంటే అది మన తరఫున ఒక మనిషి వెళ్ళాడు అనేటట్టు ఉంటుంది. కారణం ఏంటంటే మిగతా దళిత సంఘాలలాగా కొన్ని విషయాల పట్ల కొన్ని సంఘాలు మన సంఘాలు అయినప్పుడు కూడా వాటిని డీల్ చేయడంలో కానీ, వాటిని పోరాట రూపంలో నడపడం కానీ, వాటిని సాధించడంలో కానీ సరైనటువంటి లక్ష్యం లేకుండా రాజీ పడటమో లేకపోతే మెతకగా వ్యవహరించడమో ఇలాంటిది ఉంటుంది. శంకర్ వెళ్ళిందంటే అట్లా ఉండదు. అది ఖచ్చితంగా ఒక ఆందోళన పోరాటం రూపంగా మారుతుంది. టీవీపీఎస్ లక్ష్యం కూడా ఆ రూపంలోనే సాగింది. అందుకని అటువంటి వాటిని ముందుగా ప్రాతినిధ్యం ఇచ్చి అటువంటి సంస్థలు బలపడాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లా శంకర్తో కూడా సపరేట్గా ఉండే సంఘం అనే అభిప్రాయం లేకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ సామాజిక రంగంలో మనం చేసేటటువంటి కృషి తెలంగాణ రాష్ట్రంలో కానీ అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దేశంలో చూసుకున్నప్పుడు ఇక్కడ విజయ్ గారు లాంటి వాళ్ళు, లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు, అలాగే జేబీ రాజు గారు లాంటి వాళ్ళు, అంతకుముందు ఉండేటటువంటి ఇక్కడ వాళ్ళతో పాటుగా పనిచేసినటువంటి సామాజిక ఉద్యమ నాయకులు, వీళ్ళందరి ప్రభావం కొంత అంబేద్కర్ ఐడియాలజీ మీద ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటిది మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు మన దగ్గర భిన్నంగా ఉంటుంది. అట్లాగే కమ్యూనిస్టు పార్టీలు అట్లాగే అంబేద్కర్ ఐడియాలజీ కలిగినటువంటి శక్తుల మధ్య కూడా వీలైనంత ఐక్యత ఈ ప్రాంతంలో ఉంది. కారణం ఏంటంటే అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా వామపక్ష భావాలతో వెళ్ళినటువంటి వాళ్ళు ఆ సంస్థల్లో చేరి ఆ ఉద్యమాలు నడుపుతున్నప్పుడు వాళ్ళకి వర్గ విషయాలు అర్థమవుతాయి, సామాజిక అంశాలు అర్థమవుతాయి. అందుకని ఆ ప్రాధాన్యత అనేటటువంటి కూడా స్పష్టంగా కమ్యూనిస్టులు చేసేటటువంటి ప్రతి పోరాటం కూడా అణగారినటువంటి తరగతులు అలాగే శ్రామిక వర్గాల కోసం జరిగే పోరాటం కాబట్టి అది ఎంత కాదనుకున్నా కూడా సామాజిక న్యాయం కోసం చేసేటటువంటి సంస్థలు, నాయకులు కమ్యూనిస్టుల పట్ల గౌరవప్రదంగానే సానుకూలంగానే గౌరవించేటటువంటి ధోరణి ఉంది. కాకపోతే ఇంకా బాగా చేయాలని, ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా బలంగా వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి కమ్యూనిస్ట్ పార్టీగా ప్రయత్నం చేయాలనేటటువంటి ఆ రూపంలో వచ్చేటటువంటి విమర్శలే అయినా, ఆ రూపంలో వచ్చేది లేదా సానుకూలతలైనా ఆ రూపంలో వచ్చినటువంటి అంశాలే ఉన్నాయి. అందుకనే రాష్ట్రంలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయగలిగాం, ప్రతిఘటన ఉద్యమాలు చేయగలిగాం, ఎస్సీ ఎస్టీ కమిషన్ను పర్మనెంట్గా సాధించాం, జస్టిస్ పున్నయ్య కమిషన్ పోరాటంలో కూడా అప్పుడు అనేక సంఘాలు సంస్థల భాగస్వామ్యం ఉంది. అట్లాగే సప్లాన్ ఉద్యమంలో అలాంటి భాగస్వామ్యం ఉంది. అనేక అంశాల మీద వచ్చినటువంటి సందర్భాల్లో ఏది కూడా మనం ప్రారంభించిన అందరిని కలుపుకొని చేయడం, ఇతరులు ప్రారంభించిన అందరిని కలుపుకొని పోయేటువంటి విషయాలు. అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా దళితుల్ని ఐక్యంగా ముందుకు సాగించాలనేటటువంటి దృక్పథంలో టీబీఎఫ్ ఉంది, కేవీపీఎస్ కూడా అలాంటి అభిప్రాయం ఉంది, సిపిఎం కూడా అదే అభిప్రాయం. దళితులకు సంబంధించినటువంటి అణగారినటువంటి తరగతుల్లో అసమానతలు నిర్మూలించడం కోసం పోరాడుతున్నటువంటి శక్తులు ఐక్యం కాకూడదు, ఐక్యంగా ముందుకు పోతేనే కొన్ని విజయాలైనా సాధించగలుగుతాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ, సప్లాన్ కానీ వీలైనంత విశాలమైనటువంటి ఐక్య ఉద్యమాల ద్వారా సాధించారు. అట్లాగే ప్రతిఘటన పోరాటాలు, కులవివక్షకు వ్యతిరేకంగా వందల వేల గ్రామాల్లో ప్రతిఘటనలు నిర్వహించి అందులో అన్ని సంఘాలు, సంస్థలు, మేధావుల్ని ఇన్వాల్వ్ చేసి అలాంటి ప్రతిఘటన పోరాటాలు జరిపారు. అందుకని ఆ రూపంలో ఐక్య ఉద్యమాలకు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటి పద్ధతిలో ముందుకు సాగాల్సిన అవసరం. ఆ రూపంలో కొన్ని విజయాలు సాధించగలిగారు. అందుకని దళితుల మధ్య అనైక్యత వచ్చేటటువంటి ఏ విషయాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. దాన్ని ఐక్యం చేయడానికి కావాల్సిన పద్ధతుల్ని అనుసరించాలా, ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో మనం సాగాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్పినట్టుగా మన వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడినప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఉన్నాయి. భూమిలో మనకి అన్యాయం జరిగింది, భూమిలో మన భాగం మనకు దక్కలేదు, భూమిలో మన భాగం మనకు దక్కి ఉందంటే ఈరోజు భూమి విలువ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దానివల్ల వచ్చే ఆదాయం ఏంటి, ఇవన్నీ కూడా మనకు లేకుండా పోయి దేశంలో ఇక్కడ. అట్లాగే ఆర్థిక రంగంలో చూసినప్పుడు సప్లాన్ వల్ల కొంత సాధించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి బడ్జెట్లో మనకు రావాల్సినటువంటిది ఎంత ఏంటి, అది అమలు జరుగుతున్న తీరేంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి పరిశీలించి వాటి మీద ఉద్యమాలు జరిగితే ఎక్కువ ప్రయోజనాలు దళితులకు అనగానటువంటి తరగతులకు జరిగింది. 50,65,000 కోట్లకు పైగా ఉండే కేంద్ర బడ్జెట్లో మనకు రావాల్సినటువంటి బడ్జెట్లో దళితులకు 5% కూడా కేటాయించడం లేదు అంటే దళితుల అభివృద్ధిలో వెనకబడిపోతున్నాము. మన భాగం రావాల్సిన దాంట్లో
ఎంత కోల్పోతున్నామో, లక్షల కోట్ల రూపాయలు మనకు రావాల్సిన మనం కోల్పోతున్నాం. ఇది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ప్రభుత్వాలు ఏర్పడుతున్న నాటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితి. ఆ రంగంలో కూడా మనం సాధించాల్సినవి ఇంకా ఉన్నాయి. సప్లాన్ వరకే కాకుండా ఇంకా మిగతా విషయాలు ముందుకు సాగాల్సినటువంటి. అట్లాగే మొత్తం సామాజిక న్యాయాన్ని సాధించడం అనే దాంట్లో కుల అసమానతల్ని, వివక్షల్ని, వీటిని నిర్మూలించేటటువంటి చర్యలు ఇంకా ప్రభుత్వాలు పట్టించుకోవడం. సంఘాలు కూడా ఇప్పుడు కొంత పరిమితమై ఏదైనా ఘటన జరిగినప్పుడు తప్ప మిగతా ప్రత్యేకంగా వెళ్తున్నటువంటిది తగ్గింది. గ్రామాన ఈ అసమానతలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమాన్ని, ఆ అసమానతలు నిర్మూలించేటటువంటి ఉద్యమాన్ని అందరూ ఆత్మగౌరవంతో బ్రతకగలిగినటువంటి పరిస్థితిని సృష్టించేటట్టుగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అది జరగాలన్నప్పుడు దళితులు అనైక్యంగా ఉంటే సాధ్యం. ఒక దళితులే కాదు, కలిసి వచ్చే శక్తులతో కూడా కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగితే తప్ప వీటిని ఓడించాలి. వేల సంవత్సరాలకు జరుగుతున్నటువంటి ఈ అణచివేత, అవమానాలు, కులవివక్ష, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు, ఇలాంటి దారుణాలన్నింటినీ మనం వ్యతిరేకించాలా, ప్రతిఘటించాలా, వాటిని అన్నింటినీ నిర్మూలించి ఆత్మగౌరవాన్ని సాధించేటటువంటి సమాజం రావాలన్నప్పుడు మనం ఎంత ఐక్యంగా ఉంటే, ఎంత విశాలమైనటువంటి ఐక్యం ఉంటే అది సాధ్యమవుతుంది. అలాంటి పద్ధతిలో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం తప్పకుండా ఆ ప్రయత్నం ముందు భవిష్యత్తులో సాగాల్సిన అవసరం. ఇప్పుడు దేశంలో నిరంతరం కూడా చూస్తే వినయ్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుంది. అంబేద్కర్ని అవమానించేటటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్గా ఉండే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ వల్లనే నేను ప్రధాని అయ్యానని చెప్పినటువంటి మోడీ ఆ అంబేద్కర్ని అవమానపరుస్తున్నా, ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కాపాడుకోవాలా, అట్లాగే మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. అందులో భాగమే లౌకిక శక్తుల్ని కాపాడుకోవాలి, మతాల మధ్య ఘర్షణకు వ్యతిరేకించగలగాలి. మనం సామాజిక న్యాయం కావాలని చెప్పి సామాజిక తరగతులు ఉద్యమిస్తుంటే మతాల మధ్య ఘర్షణ సృష్టించి మతాల వైవిధ్యం సృష్టిస్తే సామాజిక న్యాయం పోరాటాలు వెనక్కిపోతాయి. ఆ పోరాటాలు వెనక్కిపోయేటటువంటి క్రమంలో మళ్ళీ మనం ఇంకా ఇలాంటి కొనసాగించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే కమ్యూనిస్టులు కోరుకుంటున్నట్టుగా శ్రామిక వర్గాల విముక్తి జరగాలని చెప్పి శ్రామిక వర్గాలంతా ఐక్యం చేసి పోరాడాలని చెప్పి అనుకుంటే ఈ మొత్తం మతాల మధ్య విభజన సృష్టించి శ్రామిక వర్గాలను ఐక్యం కానివ్వకుండా చేస్తారు. శ్రామిక వర్గాలు, సామాజిక అంచులకు గురవుతున్నటువంటి తరగతులు, ఈ శక్తులంతా సంఘటితంగా ఐక్యంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక భావాలు కలిగినటువంటి శక్తిగా, సామాజిక న్యాయం కోరేటటువంటి అమలు జరిగేటటువంటి శక్తిగా, అలాగే ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజాన్ని మనం సృష్టించుకునేటట్టుగా అవి జరగాలన్నప్పుడు ఈ బూర్జువా పార్టీలో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన నుంచి వాటి ఎజెండా కాదు, అది పూర్తిగా ధనిక వర్గాలకు, కార్పొరేట్ సంస్థలకు, దోపిడి వర్గాలకు అనుకూలంగా, ఆధిపత్య ధోరణులకు అనుకూలంగా, అసమానతను పెంచేదిగా, వాటి భావాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీల ఆధ్వర్యంలో అక్కడక్కడ వచ్చేటటువంటి కొన్ని ఎంగిలి వ్యక్తులు లాంటివి సాధ్యమవుతుంది తప్ప మొత్తం సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆత్మగౌరవం సాధించడం అనేటటువంటి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాలు పెరుగుతున్నటువంటి క్రమంలో మనం మరింత ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో వీటన్నింటినీ సాధించాలన్నప్పుడు మన లక్ష్యం మొత్తం సర్వశక్తులు వడ్డీ మనం దీన్ని పరిష్కరించడానికి కావాల్సినటువంటి శక్తిగా ఎదగడానికి కావాల్సినటువంటి రూపాలని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పద్ధతిలో ముందుకు సాగితే మన విముక్తి అనేటటువంటి సాధ్యం అవుతుంది. మన విముక్తి జరగాలి, ఆ విముక్తి కోసం పోరాటాలు జరగాలి. అందుకోసం జరిగేటటువంటి పోరాటంలో ఏ చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని అన్నింటినీ అధిగమించి ముందుకు పోయేటటువంటి విధానాన్ని, ఆలోచన విధానాన్ని మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణలో ఆ ప్రయత్నం మనం అందరం కూడా సామాజిక సంఘాలు, మిగతా శక్తులు అంతా కూడా వీలైన మేరకు కలిసి వచ్చేటటువంటి వామపక్ష పార్టీలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని ఈ రూపంలో ముందుకు సాగేటటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చేద్దామని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఎం పార్టీకి నేను కార్యదర్శి కావడం అనేటటువంటి దాంట్లో చూసినప్పుడు పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వం నన్ను ఆ రూపంలో ఈసారి ఈ సామాజిక తరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం అనేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలో
కులాన్ని బట్టో దేని బట్టో ఉండదు. సహజంగానే ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఆ రంగాల్లో పనిచేయడానికి అవకాశాలు ఉన్నదాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి ఆ రూపంలో ఎన్నుకున్నందుకు పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సామాజిక తరగతుల నుంచి వచ్చి నేను ఆ బాధ్యతలోకి రావడం వల్ల సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, ముఖ్యంగా దళిత బలహీన వర్గాలు ఎక్కువ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నా తరఫున పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. తప్పకుండా నా శక్తి మేరకు పార్టీలో ఈ విషయాలన్నింటి మీద కూడా ఇప్పటికే సిపిఎం పార్టీకి ఈ సామాజిక న్యాయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇంకా కొన్ని విషయాల పట్ల చర్చలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలో సామాజిక తరగతుల నుంచి కూడా నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఏదో ఆశామాసికే కాదు, పార్టీనే ప్రత్యేకంగా ఆ ప్రయత్నం చేస్తుంది. దళితుల నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, అలాగే మహిళల నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, అలాగే గిరిజనుల నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఇలాంటి బలహీన వర్గాల నుంచి నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించి నాయకత్వ స్థానాల్లోకి తీసుకొస్తుంది. దానివల్ల ఈ రకమైనటువంటి అసమానతలు వీటిని కూడా ఆ రూపంలో ముందుకు తీసుకెళ్ళడానికి, వాటిని నిలబెట్టి దానికోసం పోరాడడానికి కావాల్సినటువంటి నాయకత్వాన్ని అభివృద్ధి చేసేటటువంటి దాంట్లో ఇలా అపాయింటెడ్ చేసే పద్ధతి కాకుండా అలాంటి చైతన్యాన్ని, అలాంటి సామర్థ్యాన్ని పెంచి పోషించి నాయకత్వ స్థానాల్లోకి పంపుతుంది. తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో అణగారినటువంటి తరగతుల నాయకులే ఈరోజు పార్టీ నాయకులుగా, మండల స్థాయిలో చూస్తే 90% ఇప్పుడు మొత్తం ఈ అణగారినటువంటి తరగతుల నాయకులే పార్టీ నాయకులు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా ఆ రకమైనటువంటి బాధ్యత ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాకు బాధ్యతలు పార్టీ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ ప్రాసెస్గా ఇటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతుంది. దేశంలో కూడా ఇటువంటి ప్రయత్నం తనకున్న శక్తి మేరకు ఆ ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈ ఎజెండాను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాములు గారు చెప్పినట్టుగా దళిత్ సోషల్ ముక్తి మంచ్ అనేది ఒక సంస్థను జనరల్గా అందరూ కూడా కలిసి ఉండి పనిచేయగలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేసి దాని వైపు నిలబడి దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా ఈ పోరాటాలను ఉధృతం చేయడానికి ఆ సహకారాన్ని సిపిఎం పార్టీ ఇస్తుంది. ఇక్కడ జరిగినటువంటి విషయాలు అనేక పోరాటాల్లో సిపిఎం పార్టీ ఆరోపణలనే ఇప్పటి వరకు ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దళితుల సమస్యల మీద ఆ రూపంలో కుల వివక్ష మీద కానీ, దాడుల మీద కానీ, ప్రతిఘటనల మీద కానీ, సప్లాన్ మీద కానీ, వీటి మీద కానీ, అట్లాగే కమిషన్ విషయంలో కానీ, కులాంతర వివాహాలు జరిగినటువంటి వాటిని ప్రోత్సహించడంలో కానీ, అట్లాగే ఇతర అనేక ఉద్యమాల పట్ల ఏ పార్టీ చేయనటువంటి పద్ధతిలో సిపిఐ పార్టీ ఆ రూపంలో మనకు సాగుతుంది. భవిష్యత్తులో మనం తీసుకునేటటువంటి అంశాలన్నిటి కూడా చర్చించి సామాజిక సంఘాల ద్వారా పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. అట్లాగే సిపిఎం పార్టీ కూడా ప్రత్యేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది. అలాంటి పోరాటాల ముందుకు తీసుకెళ్తుంది. ఏదో సామాజిక సంఘాలకి బాధ్యత ఇది, సిపిఎం పార్టీకి ఆ బాధ్యత లేదు, మద్దతు ఇచ్చే కార్యక్రమం అనేటటువంటిగా సిపిఎం పార్టీ అలాంటి బాధ్యత తీసుకొని ఆ పోరాటాలను కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనందరం కూడా కలిసికట్టుగా సహకరిస్తే అనుకున్నటువంటి పద్ధతుల్లో మనం ముందుకు సాగగలిగే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ ప్రభుత్వాల మెడలో వంచి కొన్ని సాధించవచ్చు. కొన్ని సాధించేంత వరకే పరిమితం అవ్వడం అనేది కాదు, మన అంతిమ లక్ష్యంగా మొత్తం ఈ అణగారినటువంటి తరగతుల రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి లక్ష్యం వైపు చేరేటట్టుగా ఈ పోరాటాలు ముందుకు సాగాల్సినటువంటి అవసరం. అంత పెద్ద లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు అనేక చిన్న చిన్న విషయాలు మన మధ్యలో వచ్చేటటువంటి విషయాల పట్ల అటు ఇటు భిన్నం కాకుండా, తీరిపోకుండా, అనేకం కాకుండా సంఘటితంగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నాన్ని సిపిఎం పార్టీగా జరుగుతుంది. అట్లాగే సామాజిక సంఘాల నుంచి కూడా ఆ ప్రయత్నం జరగాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అట్లాగే వినయ్ గారు